నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మంగళవారం రోజు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐజి వెంకటేశ్వరులు, కొనరావుపేట ఎస్ఐ కె ప్రశాంత్ మాట్లాడుతూ మండల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తతే ప్రధాన ఆయుధమని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలనూరు గ్రామ ప్రజలు, యువకులు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. మళ్ళీ మీరు ఎన్ని గ్రూపులలో ఉన్నారో అన్ని గ్రూపులలో మళ్ళీ మెసేజ్ పెడతారు. ఇట్లా ఒక మెసేజ్ వాడు ఎక్కడనో ఢిల్లీలో ఒక గ్రూప్లో పెడితే అది తిరిగి ఇండియా మొత్తం తిరిగి అన్ని గ్రూపులలో తిరిగి ఎంతమంది దాన్ని క్లిక్ చేస్తారో అంతమంది వాళ్ళ అమౌంట్లో ఏమన్నా ఉన్నాయనుకో అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటే అంత 10,000 ఉంటే 10,000, 1,00,000 ఉంటే 1,00,000 మొత్తం ఉట్టుకొని మన అకౌంట్లో వేసుకుంటాం. మన అకౌంట్లో వేసి వాడు మల్టిపుల్ అకౌంట్స్కి మారుతాడు. దాన్ని ఆపడు, ఎక్కడెక్కో 10 అకౌంట్లో కొడతాడు, దొరికిపోతాను. ఆ 10 అకౌంట్లోకి వెళ్ళి ఏటీఎం కార్డులు పెట్టి లేకపోతే షాపింగ్ చేసుకుంటా విత్డ్రా చేస్తా అంటాడు. మీరు ఎప్పుడైనా అసలు అకౌంట్ ఎప్పుడూ లింక్ మీద క్లిక్ చేయవద్దు. ఫస్ట్ ఏ లింక్ మీద క్లిక్ చేయవద్దు. సరే తప్పిదారి క్లిక్ చేసి ఇక మీరు ఏదో మూడు నుండి ఏదో ఆలోచించుకుంటే క్లిక్ చేసిరు అనుకో, మీ డబ్బులు కట్ అయితే ఇమీడియట్గా 1930 అని ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ నోట్ చేసుకోండి కావాలంటే 1930 1930. ఈ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తే ఎవడి అకౌంట్లోకి అయితే పైసలు పోయినాయో వారి అకౌంట్లో పైసలు ఆపుతారు. అంటే వాడు మళ్ళీ తీయకుండా, వాడు విత్డ్రా చేయకుండా వేరే అకౌంట్లో పంపకుండా ఆపుతారు. ఆ డబ్బులు మీరు మా దగ్గరికి వస్తే మేము కోర్టు ద్వారా ఇప్పిస్తాం. ఆ అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆ అమౌంట్ మళ్ళీ మీ అకౌంట్లో పడేటట్టు చేస్తాం. ఒకవేళ అది ఒక గంట 2 గంటలు లేట్ అయిందనుకో, మీరు ఇమీడియట్గా చేయాలి. ఒక 10-15 నిమిషాలు అయిపోవాలి పని. ఒకవేళ లేట్ అయితే వాడు ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లోకి మార్చుకుంటాడు, మళ్ళీ ఇంకో 10 అకౌంట్లోకి వేసుకుంటాడు. ఆ 10 అకౌంట్లకి వెళ్ళి ఏటీఎం కార్డులు పెడతాడు, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ పెడతాడు, షాపింగ్ చేస్తాడు, వాడు విత్డ్రా చేస్తాడు. ఒక్కసారి ఆ అకౌంట్లోకి వెళ్ళి పైసలు మళ్ళీ వేరే అకౌంట్లోకి పోయినాయంటే వాటిని తిరిగి తీసుకొచ్చి కష్టమవుతుంది మళ్ళీ. అందుకే మీరు అసలు లింక్లో మీద క్లిక్ చేయకండి. ఒకవేళ తప్పిదారి క్లిక్ చేసినా తొందరగా 1930 నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి, ఇలా నా ఫోన్కి ఈ నెంబర్కి ఇట్లా అయింది అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా బ్లాక్ చేస్తారు. మీ అకౌంట్లోకి వెళ్ళి ఎంత అమౌంట్ అయితే కట్ అయిందో ఆ అమౌంట్ వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుతారు. ఆ డబ్బులు మళ్ళీ మీకు మేము తిరిగి ఇప్పిస్తాం, కోర్టు ద్వారా ఇప్పిస్తాం. కాకపోతే మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ నెంబర్ అందరి దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు పైసలు పోయినాయని అయిపోతాయని ఎవరికి చెప్పారు, ఏం చేయాలో తెలియదు. అక్కడగా ఆ భయంతో ఏడ్చుకుంటూ కూర్చుంటారు, లేకపోతే వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేస్తే తప్పితే ఈ నెంబర్కి ఫోన్ చేయరు. కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకొని పైసలు ఏమైనా కట్ అయితే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. చెప్తే డబ్బులు ఆపుతారు, మళ్ళీ మీ డబ్బులు మీకు రిటర్న్ చేయడానికి అవుతుంది. బాగా వైరల్ అయింది, అక్కడ ఎట్లా పడతా కొట్టింది దీనివల్ల కేసులు అవుతుంది. సీనియర్ సిటిజన్ కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ నా కొడుకు కాస్తలేదు అని